కన్నబిడ్డ 10 నిమిషాలు కనిపించకపోతేనే ప్రతి తల్లి కూడా తల్లడిల్లిపోతుంది. ఆ కుటుంబం అంతా కూడా బ్రతికని పరిస్థితి అంటూ ఉండదు. అయితే ఇప్పుడు మన దగ్గరకు ఒక కుటుంబం రావడం జరిగింది. దాదాపు 17 సంవత్సరాలుగా కూడా వాళ్ళ బిడ్డ వాళ్ళ దగ్గర లేదు. ఏమైంది? ఏంటి? అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పుట్టిన బిడ్డని తీసుకెళ్ళినటువంటి సిట్యుయేషన్ మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి మాట్లాడి వారి పరిస్థితి ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు లక్ష్మీనారాయణ మేడం. ఈమె సుశీల. అసలు ఏం జరిగింది? ఏ వయసులో ఉండగా మీ పాపని మీరు దూరం చేసుకోవడం జరిగింది? 2 నెలల 15 రోజులు మేడం. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటే బాగుంటుందని విమలమ్మ అనేట ఆమె మమ్మల్ని నమ్మించింది. ఒక బాబు ఒక పాప చాలు తమ్ముడు. ఈమె పైన ముందు దాడి జరిగి ఉండే. ఇంకోటి మేడం, ఎందుకు దాడి జరిగింది? ఈమె ఆకు ఒక్క తింటది మేడం. ఈమెకు రక్తం సరిగ్గా లేదు. బాబు తర్వాత ఎంబడే పాప అయ్యేసరికి బ్లడ్ తక్కువ పడింది. తక్కువ పడేసరికి మొత్తం ఉబ్బిపోయింది. మనిషి తెల్లగా ఉబ్బిపోతే గాంధీలో అడ్మిట్ చేసిర్రు. కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో గాంధీకి సిఫార్సు చేశారు. గాంధీలో ఏమన్నారంటే 3 బాటలు రక్తం అవసరం పడుతున్నారు. చిరంజీవి బెడ్ బ్లాంక్ వాళ్ళు ఒకటి ఇచ్చారు. రెడ్ క్రాస్ మలక్పేట వాళ్ళు ఒకటి ఇచ్చారు. ఇంకా వీళ్ళని మేము రక్తం డొనేట్ గురించి అడుగుతున్నాం. నా బ్లడ్ ఇవ్వడానికి పోతుంటే ఈమె ఇవ్వడం లేదు. బాబుని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. మాది లవ్ మ్యారేజ్ కనుక మనకు పెద్దల సపోర్ట్ ఎవరిది లేదు. అది అంటే నేను ఉన్నాను అని విమలం వచ్చింది. నేనుంటే తమ్ముడు కానీ ఇలాంటి ఆపదలు ఉన్న వాళ్ళకి సాయం చేస్తే నాకు భగవంతుడు చూస్తాడు, అది ఇది అని మమ్మల్ని ఎంతో నమ్మించి మా పాపను హాస్పిటల్లో పనిచేస్తుందా? హాస్పిటల్లో పనిచేస్తాను అని చేయదంట. తర్వాత తెలిసింది హాస్పిటల్లో పనిచేది. ఇట్లా ఎవరికన్నా ఆపదలో ఉన్న వాళ్ళకు నేను ఆదుకుంటానని ఈమె విమలం. అయితే ఈమె ఏం చేసిందంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు మా పాపని పంపించి ఈమె మీద అయితే ఎవరు దాడి చేసి డబ్బులు గుంజుకుర్రో మా వర్కర్ల మీద కంప్లైంట్ ఇప్పించింది. మేము వాళ్ళ మీద కంప్లైంట్ ఇప్పించుకుంటూ తిరుగుతున్నాము. హైకోర్టుకి వెళ్ళినాము, కమిషనర్ ఆఫీస్కి వెళ్ళినాము, ఉమెన్ రైట్ కమిషన్కి వెళ్ళినాము, మళ్ళీ మహిళా కమిషన్కి వెళ్ళినాము, సబితా ఇంద్రారెడ్డి మేడం కాడికి వెళ్ళినాం, చిలకలు కూడా పిఎస్ కూడా వెళ్ళినాం. ఇంకా ఆమె కొద్దిగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆమె ఏరియాలో కనుక ఆమె మీద కేసు లేకుండా చేసుకుంది. తర్వాత మాకు ఇవి వచ్చినాక ఇప్పుడు మేము ఇంత పోరాడి ఈమె అన్ని తీసుకెళ్లి చూపిస్తుంటే కూడా ఆమె ఉండే అడ్రస్ కూడా అసలు మామూలుగా ఏ విధంగా మీ దగ్గర నుంచి ఆ బిడ్డను తీసుకెళ్ళడం జరిగిందమ్మా? మేము ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ పోయింది కదా మేడం. స్నానం చేపిస్తారు కదా పిల్లలకి, స్నానం చేపించి పౌడర్ కొడతా అని చెప్పి బాబుని పాపను ఉంచింది. ఈమె బెడ్ మీద ఉంది, పడుకుంది. అంటే ఆపరేషన్ అయిపోయింది, బెడ్ మీద తీసుకొచ్చినాక పిల్లల్ని తీసుకొని వెళ్ళింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చి పంపించి ఏం చేసిందంటే బాబుని నేను కాపాడినా, నీ బాబును కూడా ఎత్తుకెళ్తారు, వీళ్ళు ఏదో నీ మీద పగబట్టి ఉన్నట్టున్నారు, మీ ఊరు మీరు వెళ్ళిపోండి అని కడపకు పంపించేసి ఎవరో వచ్చారు తీసుకెళ్ళిపోవడానికి, నేను కాపాడాను అని చెప్పి మీకు పాపను అయితే కాపాడలేకపోయినా బాబును కాపాడేసిన మో పిల్లోని వారసుని నువ్వు వెళ్ళిపో అని మేము కడపకు పంపించేసింది. ఎన్ని రోజులకి వెళ్ళారు మీరు పోలీస్ స్టేషన్ కి? మళ్ళీ జరిగిన తర్వాత వెళ్తానున్నాం. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత మాకు క్లియర్ అంటే ప్రధాన వ్యక్తి అని ఎత్తుకెళ్ళిందని తెలిసినాక ఇప్పుడు 2023 నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు ఇదివరకు ఆమె మీద మాకు అనుమానం లేదు. ఆమె మీద లేదు, ఎవరో ఎత్తుకుపోయారు అని చెప్పింది. వాళ్ళ మీద కూడా మీరు కంప్లైంట్ ఇవ్వలేదు? ఇస్తున్నా కదా మేడం, వాళ్ళ మీద తిరుగుతున్నాం. వాళ్ళని కొట్టిరు పోలీసు వాళ్ళు, అదంతా జరిగింది. మేము ఎత్తుకెళ్ళలేదు అంటారు వాళ్ళు ఎత్తుకెళ్ళలేదు, అంత ఎంక్వైరీ చేసిర్రు, అది జరగలేదు. మేము మా అదృష్టం ఇట్లనే ఉందేమో అనుకుంటూ మేము వస్తున్నాం, వెళ్తున్నాము. మాకు ఆ భగవంతుడు సహకరించినట్టు ఆటో డ్రైవర్ పుణ్యాన మాకు ఇవి వస్తే మేము పట్టుకొని చిలకలగూడ పోలీస్ స్టేషన్కి ఇచ్చి, ఎందుకంటే అక్కడ గాంధీలో ఎవరి ఆటో డ్రైవర్ మధ్యలో ఈమె ఎవరి ఆటోలు ఇచ్చి పంపించిందో అతనికి ఆమెకి ఏం క్రాసింగ్ వచ్చిందో తెలియదు, అతను మాకు తెలియపరిచింది అన్నట్టు. ఆయన మీకు ఎక్కడ కలిసారు మళ్ళీ? ఈ ఆటో నిమ్స్ హాస్పిటల్ మేడం. బాబుకు మెంటల్ ఇది ఫిట్స్ వస్తుంటే నిమ్స్కి వచ్చినాం. మీ బాబుకి మెంటలీ హెల్త్ బాగోదా? ఆల్రెడీ మెంటల్ హ్యాండిక్యాప్ బాబు. ఈ మధ్య ఫిట్స్ వస్తుంది, 2 సంవత్సరాల నుంచి ఫిట్స్ వస్తుంది. ఇంకా మామూలుగా మేము వస్తున్నాం, హైదరాబాద్ ట్రీట్మెంట్కి వస్తున్నాము. అక్కడ బోయినపల్లిలో ఉంది మెంటల్లీ హ్యాండిక్యాప్, నేషనల్ మెంటల్లీ హ్యాండిక్యాప్. అక్కడ నెలలు వచ్చి మందులు తీసుకొని వెళ్తుంటాం. మళ్ళీ ఇక్కడ ఎల్వి ప్రసాద్లో కుడి కన్ను బాబుది కదులుతుంటుంది, మైండ్ ఇంప్రూవ్మెంట్ లేదంటే ఎల్వి ప్రసాద్లో కూడా ట్రీట్మెంట్ జరిగింది. వాళ్ళు మమ్మల్ని పోలీసు వాళ్ళు అడిగారు, మీరు ఇన్ని సంవత్సరాల తర్వాత సార్ మేము తిరుగుతూనే ఉన్నాము, పలానా వ్యక్తి అని ఇప్పుడు మాకు తెలిసింది కనుక మీ దగ్గరకు వచ్చినాం, మీరు న్యాయం చేయాలి మాకు అంటే ఏసీపీ గారు చెప్పారు. ఇవన్నీ చూసి ఇన్ని ఉన్నాయంటే వీళ్ళు అబద్ధం చెప్పడం లేదు చెప్పేసిండు సార్. వేరే సార్ ఉండి అన్నాడు, మనోళ్ళు ఏదో తిన్నట్టున్నాడు, మీరు తింటే తిన్నారు, ఇలా న్యాయం చేయండి అని చెప్పింది. ఏసీపీ గారిని కూడా లెక్క చేయలేదు వాళ్ళు. రాజు, సిఐ రాజు వాళ్ళు డైరెక్ట్ అదైపోయి మీరు రేపు రండి, మేము కోర్టుకు పంపిస్తాం, డిఎన్ఏ టెస్ట్ చేయాలా, కోర్టులో సబ్మిట్ చేస్తాం, ఇంకా ఎన్నో చెప్పుకో. ఎందుకు వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? కాలయాపన చేస్తారంటే 18 సంవత్సరాలు నిండిపోతే పాప ఇష్టం, ఆ లోపు మా ఇష్టం కదా, తల్లిదండ్రుల ఇష్టం. అంటే అది జరపాలని మమ్మల్ని తిప్పుతున్నారు. అది వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు నేను వీళ్ళకు కలెక్టర్ గారికి చెప్పిన, సార్ ఇది పరిస్థితి అంటే కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి, మషీరాబాద్ తహసీల్దార్ గారికి, చిల్డ్రన్ ఉంది కదా మేడం, వాళ్ళకి రాశారు. వాళ్ళు మమ్మల్ని ఎంక్వైరీ చేసి రేపే మీ పాపను తీసుకొని వస్తారు, మేము ట్రేస్ చేసినాం, ఎగ్జామ్స్ రాస్తుంది, రేపు పాపను పంపించొద్దు, తల్లిదండ్రులు వచ్చిర్రు, వాళ్ళ అన్న వచ్చిండు,
మీరు పాపను రేపు తీసుకొని రావాలని చెప్పి మమ్మల్ని ఒకరోజు నిలబడతారంటే నిలబడతామని చెప్పినాం. మేము నిలబడ్డాక వాళ్ళు పాపని తీసుకొచ్చి వాళ్ళ కింద కారులో పెట్టి వీళ్ళు వచ్చి వాళ్ళతో కలిసేసి వాళ్ళకు డబ్బులు ఇచ్చేసిరని వేరే పిల్లోడు చెప్పిండు మాకు, విజయ్ కుమార్ అని అక్కడ ఆఫీస్లో అతను. వాళ్ళు డబ్బులు తెచ్చి ఇచ్చిర్రు, మీరు మేడంకు 2 లక్షలు ఇస్తానని ఒప్పుకోండి, మీ పాప అడ్రస్ మీకు దొరుకుతుంది అని చెప్పేసిండు. నా ఫోన్ పాప ఎక్కడుంది? ఈ భవానీ నగర్ మేడం, చిలకలగూడ భవానీ నగర్. ఓకే, ఇక్కడ హైదరాబాద్లోనే ఉంది భవానీ నగర్. పాప 2 నెలల వయసు ఉన్నప్పుడు తీసుకెళ్లిపోయారు. ఇప్పటి వరకు ఎప్పుడైనా చూసారా అమ్మ పాపను? మళ్ళీ చూపించనే లేదు అసలు. చూపినేలే, వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, చూపించామంటారు, నన్ను ఆ నుంచి పిల్లంపుతారు, మళ్ళీ మేము రైల్వే స్టేషన్ లో మీ ఫుడ్ ఉండండి అంటారు, వాళ్ళకి ఆ డబ్బులు తీసుకుంటారు, ఇంకా మేము ఎంక్వైరీ చేస్తాం పోండి అంటారు. 2 సంవత్సరాలు ఏంటి తెలియపరచారు, మేమే తిరుగుతున్నాం మేడం. ఆ పాప ఎక్కడుందో ఆ ఇంటికి అయితే వెళ్ళారా మీరు ఒకసారైనా? అసలు మాకు వీళ్ళని అడగండి మేడం, వీళ్ళు ట్రేస్ చేసి పోలీసులు ఏమంటారు, అమ్మా మీరు బీద వాళ్ళు ఉన్నే సౌకర్యాల్లో ఇచ్చింది అమ్మ, బాగుంది పాప, మీరు ఏం చేయగలుగుతారు, పెళ్లి చేస్తారా అంటాడు అని అంటారు. సార్ చేసినా చేయలేకపోయినా ఎవరి బిడ్డలు మేడం. నేను ఒక మాట అడిగిన చేయగాని, సార్ మీరు ఇన్ని మాటలు మాట్లాడుతారు కదా, నా బాబుకు బాగాలేదు, నాకు అవసరం ఉండి 10 లక్షలు దొంగతనం చేస్తా, లక్ష్మీనారాయణ కొడుకుకు బాగాలేక 10 లక్షలు దొంగతనం చేసిండు, తప్పు లేదని మీరు కేసు కొట్టేస్తారా అని అడిగిన. అమ్మినామే కొన్న వాళ్ళు ఇద్దరు నేరస్తులే. ఇప్పుడు నేను అమ్మిన అనుకోండి, నేను కూడా నేరస్తున్నే కదా, మా మీద మీరు కేసు ఫైల్ చేసి కోర్టుకు అటెండ్ చేయండి. ఇప్పుడు మేము అమ్మినామా, తండ్రి అమ్మిండా, తల్లి అమ్మిందా, ఎవరమ్మిండ్రు, కోర్టు కదా డిసైడ్ చేయవలసింది. వాళ్ళు ఎంక్వైరీ అంతా చేసినారమ్మా, గాంధీ హాస్పిటల్కి పోయి చేసినారు, నేను ఏడాడుండేది చేసినారు, పాప ఏడుండింది తెలుసుకున్నారు, వాళ్ళకి అన్నీ తెలుసమ్మా, నా బిడ్డను నాకు చూపిలా నేను ఆడికి కూడా అన్నారు సార్, నా బిడ్డ బాగానే బాధలేదు, నాకు కళ్ళకి చూపించండి అని ఏడ్చిన, కాళ్ళ మీద పడి ఏడ్చినానమ్మా, నాకు చూపిలా, నా బిడ్డనే చూపిలే, ముందు వచ్చి చూపించామంటారు, మేము రైల్వే స్టేషన్ లో నా బిడ్డని లేదంటారు. వాళ్ళ కారులోనే 10వ నంబర్ ప్లాట్ఫారం మీద ఉన్నాం మేము, అవి కూడా ఫొటోస్ తీసినాం. నా బిడ్డని ఎత్తుకుపోయినారమ్మా, నా బిడ్డని మేము అడిగినాము సార్, నేను అడిగినా మేడం సిఏ గారు, బిడ్డ నమ్ముకునిందమ్మా, నాకుండేది 2 బిడ్డలు, బిడ్డ ఈగలో, నా బిడ్డ నమ్ముకునిందమ్మా, సత్యం చెబుతున్నా నేను, నా బిడ్డను చూపిలేదమ్మా, వాళ్ళు 17 సంవత్సరాలుగా అసలు మీ బిడ్డనే చూడలేదు మీరు. చూపిలమ్మా, వాళ్ళకి తెలుసు నా బిడ్డను చూపిలా, నా బిడ్డ ఏడున్నది కూడా తెలుసమ్మా వాళ్ళకు. అసలు మీ బిడ్డ కన్నా తెలుసు అంటారా మీరు అసలైన తల్లిదండ్రులు అన్న విషయం? అసలు తెలియండి చూపిలేదమ్మా. అందుకని మీ సహకారం మిమ్మల్ని అడిగేది, అందుకని ఇప్పుడు మాకు తెలియని నన్ను సిఏ గారు అడిగితే నేను అన్నా, సార్ ఇప్పుడు మా పాపకు మేము తల్లిదండ్రులము, అతను అన్న ఉన్నాడని తెలియాలి కదా, వాళ్ళు ఇంకో సంవత్సరం పోతే ఒక ఇంటికి ఇవ్వాల్సిందే, వాళ్ళైనా ఒక కన్యాదానం చేసి ఒక ఇంటికి ఇవ్వాల్సిందే, మేమైనా ఒక ఇంటికి ఇవ్వాల్సిందే. మా పాప అని తెలిస్తే, మీ పాపను మేము ఏదో తీసుకున్నాము, మాకు మమ్మల్ని ఇట్లా ఇచ్చింది, మనం ఒక కుటుంబంలో కలిసి ఉందామన్నా నాకు సంతోషమే. మీ పాప అనడానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయండి? ఆధారాలు అంటే ఇవే మేడం, ఇవే ఇక పాప పుట్టిన ఫోటో ఉందా అండి పాపది? పాపది ఫోటో ఉంది. డబ్బులు ఆపరేషన్ చేయించా, నీకు డబ్బులు వచ్చాయి అని మేడం, డబ్బులు వచ్చాయని అంటే సంతకం పెట్టని ఒక తలకాయతం మేడం, ఇది దాని మీద నేను సంతకం, లీగల్ సెల్ కూడా తీసుకెళ్ళారు మేడం హైకోర్టుకి జరిగింది. ఇప్పుడు ఏంటంటే మాకు సీఎం గారు చెప్పినా, సిపి గారు చెప్పినా వీళ్ళు లోకల్ పోలీసులు న్యాయం చేయడం లేదు. మళ్ళీ కలెక్టర్ గారు చెప్తే చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు మాకు న్యాయం చేయవలసింది పోయి 4 లక్షలు అడుగుతారు మేడం. పాప ఫోటో చూపించండి ఒకసారి, మీతో పాటు ఉన్నది పాప బాబు ఇద్దరు, 2 నెలల వయసులో పాప, 2 నెలల 15 రోజులు. అమ్ముకునిందమ్మా నా బిడ్డను, ఉన్నాయి మేడం, నెల సూదులు అమ్ముకునిందమ్మా, నా బిడ్డ నాకు దూరం చేసింది, నాకు అడుగు కలిసిందమ్మా. మంత్లీ ఇంజక్షన్ ఇస్తాం కదా మేడం, ఇక్కడ కొండాపూర్ ఏరియా హాస్పిటల్, అది కూడా ఒరిజినల్ చూపించిన మేడం, ఒరిజినల్ చూపించిన. ఇవన్నీ పాతవి కూడా చూపించిన, ఇవైతే ఇప్పుడు చేసినవి కాదు కదా మేడం, ఈ పాతవి ముద్ర వేయలేం కదా మేడం, ఈ ముద్రలు వేయలేం కదా మేము, ఈ ముద్రలు మేమైతే వేయలేం కదా, ఈ పాతవి కూడా చూపించిన మేడం, ఇవన్నీ అప్పటి పాపకు సంబంధించినటువంటి పాపకు పోలీసుల దగ్గర మీకు ఎలాంటి న్యాయం జరగలేదు అంటారు? అట్లీస్ట్ ప్రభుత్వాన్ని మీరు అప్రోచ్ అయ్యారు ఒకసారైనా? ప్రజాపాలన కూడా పెట్టినామమ్మా, ప్రజాపాలన వెళ్తే చైల్డ్ వెల్ఫేర్ కు రాసిరు, కలెక్టర్ గారు కూడా ఆర్డీఓ గారికి రాసిర్రు, ఎంఆర్ఓ గారికి కూడా రాసిర్రు. నిన్న కలెక్టర్ గారు లేరు, నిన్న కలెక్టర్ గారు ఉంటే నిజంగా మాకు న్యాయం జరిగేది. ఎందుకంటే వాళ్ళు 4 లక్షలు డిమాండ్ చేసింది,
వాళ్ళ చేతులతో రాసిన ఫోన్ నంబరే ఉంది మేడం. డిఎన్ఏకి రాశారు అని చెప్తూ ఉన్నారు కదా మీరు, డిఎన్ఏ టెస్ట్ చేశారా అసలు? అది కూడా చేయలేదు, ఆ ప్రాసెస్ కూడా చేయడం అవ్వలేదు? లేదు మేడం. ఆ ప్రాసెస్ ఇది ఆమె వాలంటీర్ది ఇది. ఇప్పుడు ఎవరైతే మీకు అటెండర్గా ఉంటారో అది గాంధీ ఒరిజినల్. ఇగో ఇది పాపది ఒరిజినల్. పుట్టిన రోజు నెల సూదులు. ఆడపిల్లన మగపిల్ల అనడానికి కూడా, ఒక బాబు ఒక పాప అనడానికి ఇది. ఇన్ని ఉన్నా మాకు న్యాయం జరగడం లేదంటే ఇక మాకు అర్థం కాలేకపోయింది మేడం. డబ్బుకు ఎవరు చూడు డబ్బు డబ్బు ఇట్లా డబ్బే. ఇప్పుడు వీళ్ళు కూడా నా చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు 4 లక్షలు అడుగుతారు మేడం. డైరెక్ట్ మాకు ఫోన్ చేసి 4 లక్షలు. దానికి తగ్గ ఆధారాలు ఉన్నాయండి మీ దగ్గర? వాళ్ళ ఫోన్ నంబర్లే ఉన్నాయి. ఈమె రికార్డ్ చేయలేకపోయింది. ఈమె రికార్డ్ చేయక ఈమె ఆత్మహత్య చేసుకుంది మేడం. ఇప్పుడు పిల్లోడు నేను ఏమైపోవాలి మేడం? ఇగో వేరే వాళ్ళు రక్షించారు, ఎలకల మంది దాగింది. ఇగో ఈమె చనిపోతే నా బాబుని కూడా వాళ్ళకే ఇచ్చేరు. ఇప్పుడు ముందు ఏమన్నా రీసెంట్ టైమ్స్ లో జరిగింది మేడం, వీళ్ళు ఫోన్ చేసేసరికి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఇంక నేనేం చేయాలి మేడం? అందుకని ఈమెను తీసుకొని కలెక్టర్ గారికి వచ్చిన నిన్న ప్రజాపాలనలో కలెక్టర్ గారు అటెండ్ లేరు, వేరే జాయింట్ కలెక్టర్ గారు ఉండే. అతనికి మా సమస్య అర్థం కాలేదు. మళ్ళీ మేము 3 గంటల తర్వాత కలెక్టర్ గారు పిఐని కలిసిన వెంకట్ సార్ని. అతను కూడా ఫోన్ చేసి వీళ్ళని అడిగిండు. మీరు ఒక్కసారి అడగండి మేడం, ఇతను ఏం సరైన సమాధానం చెప్తాడేమో అడగండి. చెప్పడు. మీకు ఫోన్ చేస్తామని చెయ్యరు. నేనే ఫోన్ చేస్తా అంటాడు, చెయ్యడు. 4 లక్షలు డిమాండ్ చేసిండు ఇతను. ఇంకా 3 నెలలు అయితే మీ పాప కాదు, 4 లక్షలు ఇస్తారా? మేము ట్రేస్ చేసినాం, ఎవరు కొన్నారు ఎవరు అమ్మినారు అన్నీ వీళ్ళకి తెలిసిపోయింది. ట్రేస్ చేసినాం మేము. 4 లక్షలు ఇవ్వగలుగుతారా? లేదా వాళ్ళు ఇస్తారు. పై అధికారులు కానీ ఎవ్వరూ మీకు స్పందించట్లేదు ఇప్పటి వరకు ఈ విషయానికి సంబంధించి? మాత్రం కలెక్టర్ గారు కరెక్ట్గా స్పందించారు. ఓన్లీ మాకు పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు సిపి గారిని కలవడానికి నేను 3 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. శుక్రవారం వెళ్ళినా లేదు, పోయిన బుధవారం వెళ్తే కలవనివ్వలేదు. వేరే సార్ పోయి సిఐని వేరే మారిండు వెళ్ళన్నారు. అతను కూడా రెస్పాండ్ కావడం లేదు. నిన్న కూడా వెళ్తే మళ్ళీ అతన్నే కలవమని చెప్పారు. ఈరోజు కలవకపోతే బుధవారం నువ్వు సిపి గారిని కల్పిస్తున్నారు. లేకపోతే మేము ఆత్మహత్య చేసుకుంటా అంటుంది. మేము ఏం చేయాలి మేడం చెప్పండి? ఈమె చనిపోతే బాబుని ఎవరు చూసుకోవాలి? నేను మగవాడిని, నేనే హ్యాండిక్యాప్ చూడగలను. బాబుకు కూడా హెల్త్ బాగోదు లేదు కదా మేడం. బాబుకి ఈ మధ్య ఫిట్స్ వస్తుంది. ఇప్పుడు ఆడ మనిషి పోతే ఇక మేము ఏం చేసుకోవాలి మేడం? మేము అంటున్నాం, మేము ఇద్దరం ఆత్మహత్య చేసుకుంటాం, బాబుని కూడా వాళ్ళకి ఇచ్చండి, అన్న చెల్లెలను కలపండి. మా పాపం ఇప్పుడు నేను అమ్మినా, నా భార్య అమ్మిందా, ఏదో డిసైడ్ చేయండి. మీరు అమ్ముకున్నారు, మీడియా ముందు ప్రొడ్యూస్ చేయండి, లేకపోతే కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. వీళ్ళు దొంగలు, పిల్లల్ని అమ్ముకున్నారు, మీడియా సమక్షంలో చెప్పండి, లేదా కోర్టుకు చెప్పండి, లేకపోతే కలెక్టర్ గారికి చెప్పండి, జిల్లా కలెక్టర్ గారికి చెప్పండి. సార్ ఇగో వీళ్ళే అమ్ముకున్నారు, వీళ్ళు నేరస్తులు. లేకపోతే కమిషనర్ గారికి చెప్పండి, సార్ వీళ్ళే శిక్షారులు, వీళ్ళు అమ్ముకొని నా డ్రామాలు ఆడుతున్నారు, ఇలాంటివి చెప్పండి, ఓపెన్గా చెప్పండి అంటున్నాం. మేము ఇంత పబ్లిక్లో చూపిస్తున్నాం కదా మేడం. అట్లా మీరు పబ్లిక్ చేయండి, మీరు అధికారులు కదా. మీకు జీతాలు సరిపోవు, లంచాలు సరిపోవు అంటే మేము అలాంటి బీద వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చేయాలి మేడం? ఇది ప్రజాపాలన కదా. రెండు ఏపీ తెలంగాణ 2 సైడ్లు కూడా మీరు ట్రై చేశారు. అక్కడ లేదు మేడం, ఇది కాదంటే ఈ రోజు మేము నిన్న ఉమెన్ రైట్ కమిషన్ కూడా వెళ్ళినా, మాకు ఏపీకి ట్రాన్స్ఫర్ చేయండి అంటే వాళ్ళు కూడా చెప్పారు. ఉమెన్ రైట్ కమిషన్ వాళ్ళు ఏమని చెప్పారంటే, వద్దు, అక్కడ కూడా జడ్జి గారు లేరు, ఇక్కడ జడ్జి గారు వస్తారు, మీకు న్యాయం జరుగుతుందని వాళ్ళు కూడా లెటర్. కోర్టుకు వెళ్ళిందా కేసు మొత్తం? వెళ్ళలే మేడం, వీళ్ళు పంపిస్తే కదా మేడం. ఇప్పుడు మాకు సిఐ గారు ఏమన్నారు, ఏసీబీ గారు వచ్చినప్పుడు, సార్ మేము అందరిని అరెస్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తాం, డిఎన్ఎస్ ఏది లేదు. వాళ్ళని అంతా మంచిగా కూర్చోబెట్టి మమ్మల్ని బయట పెట్టేసి డబ్బు తీసుకొని పంపించేసారు. కారు వచ్చింది, కారులోనే వచ్చారు, పాపను కారులో తీసుకురావాలి పాపను అన్నారు, తీసుకొచ్చారు, డబ్బులు తీసుకుని పాపను మళ్ళీ ఏదో విధంగా పంపించేశారు. మమ్మల్ని వేరే కార్లో తీసుకుపోయి రైల్వే స్టేషన్లో దించేశారు. మీరు వెళ్ళిపోండి, మేము అంతా ఎంక్వైరీ చేసి మళ్ళీ మీకు తెలియపరుస్తాం. ఇంకేది లేదు, తెలియపరచలేదు. వీళ్ళు తెలియపరచలేదు, చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు తెలియపరచలేదు, పోలీసు వాళ్ళు తెలియపరచలేదు. అందుకనే సిపి గారిని ఒకసారి కలవాలని 3 వారాల నుంచి ప్రయత్నం చేస్తుంటే, ఇప్పుడు నిన్న కూడా సిపి గారిని కలపకుండా అక్కడున్న సార్ సిఐ గారికి ఫోన్ చేశాడు. అతన్ని ఏమంటాడు, నన్ను ఈరోజు సాయంత్రం నాకు వీలైతే కలుస్తాను, లేకపోతే ఎస్ఐ కిషోర్ కాడికి పోంటే, నేను ఎస్ఐ కిషోర్ గారి మీద సిఐ రాజు గారి మీదనే నేను కంప్లైంట్ పెట్టినా సార్, వాళ్ళు డబ్బులు తీసుకొని కేసు తారుమారు చేసిరని. వాళ్ళని కలిసి ఏం చేయాలి? మీరు ఇప్పుడు కొత్తగా వచ్చిరంటారు, మిమ్మల్ని కలవడానికి వచ్చిరా. నేను అంటే నేను అసెంబ్లీ డ్యూటీలో ఉన్న, వీలైతే సాయంత్రం కలుస్తాను, ఫోన్ చేస్తాను. ఈరోజు సాయంత్రం లేకుంటే లేదు. ఇంకో 3 నెలలు మాత్రమే మీకు టైం ఉంది. 3 నెలలు టైం ఉంది మేడం. అందుకనే మీ దయ వల్ల మాకు ఒక అతను విలేకరే మాకు చెప్పిండు, ఇట్లా మీరు అక్కడ మేడంని కలవండి, మీకు న్యాయం జరుగుతుంది, ఇవన్నీ చూసి చెప్పిండు. మీలో ఇంత నిజాయితీ ఉంది, మీరు మేడంని వెళ్ళి కలవండి, మీకు న్యాయం జరుగుతుందంటే ఇక్కడికి వచ్చినాం మేడం. 17 సంవత్సరాలుగా మీరు ఇంత పోరాడుతున్నా కూడా ఎక్కడా మీకు న్యాయం జరగట్లేదు అంటే తప్పు ఎక్కడుందో కూడా మనకు అర్థం కావట్లేదు. డబ్బే లోకం అయిపోయింది మేడం. ఇప్పుడు వీళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు, వెల్ఫేర్ అసోసియేషన్ తెలుసు, ట్రేస్ చేసిర్రు, అమ్మినోళ్ళు దొరికిర్రు, కొన్నోళ్ళు దొరికిర్రు. ఇంత ఇది
ఇది సార్ అని కలెక్టర్ గారికి కానీ సిపి గారికి కానీ వీళ్ళు సార్ ఇది వీళ్ళు కొన్నారు వీళ్ళు అమ్మిండ్రు. ఎక్కడ మీకు ఒక్కరు కూడా మీకు సపోర్ట్ గా సహకారం చేసేవాళ్ళు లేదు, దొరకలేరండి ఇన్ని ఒక్కటి. సంవత్సరాలుగా కూడా? అంటే మాకు ఇప్పుడు కలెక్టర్ గారి మీద ఆశ పుట్టిందమ్మా, దేవుని సాకి చెప్తున్నా. కలెక్టర్ గారు కొత్త కలెక్టర్ గారు వచ్చారంటే అతను కరెక్ట్ రాసిండు, డిఎన్ఏ టెస్ట్ ఆర్డీఓ గారికి రాసిండు, ఎంఆర్ఓ గారికి రాసిండు, చైల్డ్ వెల్ఫేర్లకు రాసిండు. వీళ్ళు మోసం చేస్తారు, చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్లే మోసం చేస్తారు. వాళ్ళు ట్రేస్ చేసిర్రు, మా పాపని పిలుస్తామని మా ముందే మాట్లాడారు, బయట కాదు. మళ్ళీ కలెక్టర్ గారికి ఏమైనా కంప్లైంట్ చేశారా? ఇలా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు నిన్న మమ్మల్ని? పోయినాం, నిన్న లేరు. నిన్న కలెక్టర్ గారి పిఏ గారు వెంకట సార్ ఉన్నాడు, ఆయన మళ్ళీ వీళ్ళకి ఫోన్ చేసి తిట్టిండు శ్రీనివాస్, ఏమయ్యా వాళ్ళు ఇంత న్యాయంగా ఇన్ని చూస్తుంటే నువ్వు అంటే, లేదు సార్ మీతో తర్వాత మాట్లాడతాను సార్ అది ఇది అన్నాడు. మళ్ళీ ఇంతవరకు ఏమీ లేదు. ఇతను శ్రీనివాసే మేడం. ఇప్పుడు అప్పుడు రాజు సిఐ ఉంటే ఇప్పుడు ఇతను శ్రీనివాస్ చైల్డ్ వెల్ఫేర్. చైల్డ్ వెల్ఫేర్. ఓకే, ఇక్కడ హైదరాబాద్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళనా? లగడికపూల్ కలెక్టర్ ఆఫీసే. లగడికపూల్ కలెక్టర్ ఆఫీస్లోనే 4th ఫ్లోర్లో ఉంటాడు ఇతను. ఇంకో మేడం ఉంది, వాళ్ళిద్దరు డబ్బులు తీసుకొని మాకు న్యాయం చేయడం లేదు, వాళ్ళే తీసుకున్నారు ఖచ్చితంగా. మీరు డబ్బులు తీసుకున్నారు అంటున్నారంటే ఖచ్చితంగా ఆధారాలు అయితే ఉండాలి. ఆధారాలు లేకుండా మనం ఆధారాలు అంటే మాట్లాడడానికి మేడం, లేదండి ఖచ్చితంగా. ఇప్పుడు సోమవారం మేము వెళ్ళాం మేడం, మంగళవారం పాపను వాళ్ళని పిలిపించారు, మేము కూడా నిలబడ్డాం. వాళ్ళతో మాట్లాడి పంపించినాక నేను అడిగిన, అంటే మేము పాపను కూడా పిలిపించినామంటే, పాపను పిలిపిస్తే మాకు చూపించాలి కదా. పాప మీరు మీ కాడు ఉంటుందని నమ్మకం ఏంటంటే పాపని అడిగిర్రా మీరు? వీళ్ళు మీ కన్న తల్లిదండ్రులు, వీళ్ళు పెంచిన వాళ్ళు, నువ్వు ఎవరి కాడు ఉంటావని మా ముందు అడగండి, పెట్టండి పాపను. బయట కూర్చొని పెట్టినారు, బయట కూర్చొని పెట్టారు. నాకు పాప చూపించానన్నాడు, పిలిచినాడమ్మా, నన్ను ఫోన్ చేసి పిలిచినాడు, వాళ్ళగాడు తీసుకున్నాడు. రుజువు చూపించాలంటే నేను ఏం చేయాలి తల్లి? చూపించి మీరు పిలిచినట్టుగా మమ్మల్ని లోపల మమ్మల్ని బయట కూర్చొని పెట్టి వాళ్ళతో మళ్ళా పో అన్నారు. పో నువ్వు మళ్ళీ ఇంక్వైరీ చేస్తాము అని అంటే, చూపించానంటే చేస్తారంటే అమ్మా మేము ఎంక్వైరీ చేయాలా పో అన్నాడు. ఆయమ్మనుంటే ఇది ఇప్పుడుది కాదు ఎప్పుడుదో కానీ నేను ఎంక్వైరీ చేయాలా, ఇప్పుడే సబ్మిట్ చేయాలన్నారు. ఎవరు చేయాలి? మీరు కలెక్టర్ గారు చేస్తారా? కోర్టుకు సబ్మిట్ చేస్తారా? మాకు తెలియపరచాలి, మీకేం చెప్పేది అంటారు మేడం వీళ్ళు. ఇప్పుడు మేము అడిగినాం ప్రజాపాలనలో మేము పెట్టినప్పుడు వాళ్ళకి ఆ డబ్బులు తీసుకున్నారు, నా బిడ్డ చూపిల్ల. ప్రతి ఒక్కరు వాళ్ళు పిల్లంపుతున్నారు, తీసుకుంటున్నారు, మళ్ళీ నన్ను పంపిస్తున్నారు. ఏడోకండి, ఖచ్చితంగా మీ బిడ్డ అయితే మీ దగ్గర చేరుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆ దిశగా ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అమ్మా తల్లి, ఒకసారి రాలేం కదా మేడం. ఇప్పుడు వాళ్ళు రాసి ఇది హ్యాండ్ రైటింగ్ వాళ్ళదే, ఈ సార్కు డబ్బులు ఇస్తేనే మీకు న్యాయం జరుగుతుంది అంటేనే మేము ఇక్కడ వరకు వచ్చేదంటే. నిన్న కలెక్టర్ గారు ముందు ఇది పెట్టినుంటే కలెక్టర్ గారే అడిగేవాళ్ళు. నిన్న కలెక్టర్ గారు అందుబాటులో లేరు మేడం. రేపు వచ్చే సోమవారం ఉండదు, గవర్నమెంట్ హాలిడే ఉంది అని వాళ్ళు అన్నీ మాట్లాడుకుంటున్నాం. మాకు తెలుసు సార్, కొద్దిగా టైం జరుపుతూ ఉండాలి వీళ్ళని అంటే. ఈ 3 నెలలు గడిచిపోతే పాప ఇష్టపూర్వకమైతే అప్పుడు మీడియా ముందు పెడదాం, అప్పటిదాకా వీళ్ళను కాలాపన చేయాలి, మమ్మల్ని తిప్పాలి. ఫోన్ చేస్తారా మీరు? ఇంకా మేడం మేము పోలీస్ స్టేషన్ బయట ఉన్నది కూడా అన్ని ఆ రోజు ఏసీపీ గారు వచ్చారు, అన్నీ తీసినామమ్మా. ఏంటంటే డబ్బులు తీసేటప్పుడు తీసినాయి, ఆయన కిషోర్ డిలీట్ చేసిండు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు, దయచేసి మీరు కాల్ చేస్తున్న నంబర్ నెట్వర్క్ పరిధిలో లేదు. సిఏ గారికి చేయమంటారా మేడం? సార్ నమస్కారం సార్, నేను లక్ష్మీనారాయణ సార్. లక్ష్మీనారాయణ? అవును సార్. చెప్పండి. అదే సిపి గారు ఎస్ఐ మీతో మాట్లాడింది కదా సార్, మా పాపను భవానీ నగర్లోకి అమ్ముకుని చూడు సార్, విమలమ్మ. ఆ కేసు మీ కాడికి పంపిస్తామన్నారు కదా సార్. సరే సరే సార్, నా మాట చిన్న మాట నా మాట వినండి సార్. రండి, మీరు ఎక్కడ రమ్మంటారు సార్? రండి.
మీరు పిఎస్లో ఉన్నారా సార్ రావాలనా? చూడండి మేడం కట్ చేసిండు, తెలుసు నాకు అన్నట్టు కట్ చేసిండు. పిఎస్కి రావాలన్నది కూడా చెప్పాలి కదా మేము రండి అని. అట్లా తిప్పుతున్నారు మేడం అంతే. ఇప్పుడు మేము వెళ్ళేసరికి మళ్ళీ ఆయన ఉండడు. ఇప్పటి వరకు ఎవరెవరు పోలీసులను కలిసారు మీరు? మొత్తం సిపి గారిని కలిసారా? కలవలేదు ఇంకా? కలిపేయలేదు. ఏసీపీ గారు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పారు, వీళ్ళు చెప్పేటివి ఇవన్నీ వాస్తవమే, ఆమె గురించి విమలమ్మ గురించి ఎంక్వైరీ చేస్తే ఆమె అట్లా ఫ్రాడ్ అని తెలిసిపోయింది, ఖచ్చితంగా న్యాయం చేయండి అని వాళ్ళని ఇద్దరు పిలిపించిగో, ఇతను సిఐ రాజు, ఇగో ఇతను కిషోర్, వీళ్ళిద్దరే మీకు న్యాయం చేసి వీళ్ళని గట్టిగా పట్టుకోండి లక్ష్మీనారాయణ సుశీలమ్మ అని పోలీస్ స్టేషన్కి వచ్చి మరీ చెప్పిండ్రు. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మేము ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాము, మేము ఎంక్వైరీ చేస్తున్నాము, మీ పాప ఎక్కడుందో ఏదో ఊరికి ఇచ్చిన అంటుంది కదా, మేము ఎంక్వైరీ చేయాలి, నేను బిడ్డల గల్ల తండ్రిని అమ్మ, నన్ను నమ్ము అది ఇది అని చెప్పేసి ఈయన మమ్మల్ని మీరు ఊరికి వెళ్ళిపోయిందిగా. మేము 3 రోజులు ఉన్నాం రైల్వే స్టేషన్లోనే. 3 రోజులు అయింది కదా, మీరు ఇంటికి వెళ్ళిపోయినాను. బాబు కొద్దిగా ఫిట్స్ వస్తుంది, ఆయన మెడిసిన్ వాడాలి కనుక ఇక మేము మళ్ళీ ఊరు వెళ్ళాం. మీరు న్యాయం చేస్తామని నేను నా బిడ్డల మీద ఒట్టు, నేను కన్న తండ్రిని అది ఇదని ఎన్నో చెప్పిండు ఆయన. ఆయన నమ్మి మేము వెళ్ళిపోయాం. ఇంకా ఇట్లాగే కాలయాపనం చేస్తుంటే మాకు అనుమానం వచ్చేసి మళ్ళీ కిషోర్ మమ్మల్ని బెదిరించిండు ఫోన్ చేసి. ఎవరి కిషోర్? చిలకలు కూడా ఎస్ఐ, చిలకలు కూడా ఎస్ఐ కిషోర్ గారు. ఓకే. అతను ఫోన్ చేసి మీరు సార్ కలిసిరంట కదా, మీరు అర్జెంట్ వస్తే మీ పాప మీకు దొరుకుతుంది, లేకపోతే మీ మీదనే కేసు పెడతామన్నాడు. మేము తెల్లారి వచ్చినాం. మీ మీద ఎందుకు కేసు పెడతారంట మళ్ళీని? రావాలి మీరు అంటే, రాకపోతే మా మీద కేసు పెడతా అంటే మేము వచ్చేసినాం. ఆయన ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని అంటే, కిషోర్ రమ్మన్నాడు అంటే. ఆయన కళ చూసి బుద్ధి ఉంది, ఇప్పుడు ఎందుకు రమ్మన్నాం, ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ ఉంది అదంటే, లేదు సార్ నేను వీళ్ళు రారనుకున్నా అంటే, వాళ్ళ దగ్గర డబ్బులు గుంజడానికి వీళ్ళు తల్లిదండ్రులు వచ్చారు అని చెప్పి మమ్మల్ని చూపించి అడ్డుపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం కోసం వీళ్ళు చేసిన డ్రామా ఇది. ఇంకా వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు ముట్టిపోయినాయి, మా పాపను చూపించలేదు. ఇక వీళ్ళతో న్యాయం కాదని మేము కలెక్టర్ గారిని కలిసినాం. కలెక్టర్ గారు వీళ్ళకి రాశారు, వీళ్ళు డబ్బులకు అమ్ముడు పోయారు. ఇక అది ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కాలేక సిపి గారి కోసం ప్రయత్నం చేస్తున్నా, కుదరలేదు. ఈరోజు కానీ సిఐ గారు కలవకపోతే రేపు సిపి గారిని కల్పిస్తారేమో అని ఆశతో ఉన్నాం మేడం. అందుకని విలేకరుల సహకారం తీసుకోవాలని మేము ఒక విలేకరు సాయం అడిగితే అతను అన్నాడు, వద్దు ఇవన్నీ వేస్ట్, మీరు తిరిగినా మీ దగ్గర ఇంత ప్రూఫ్ ఉంది, అక్కడ పోండి మేడం అని. ఆ మేడం గారు ఫోన్ చేస్తే, మేడం నేను ఆదిలాబాద్లో ఉన్నా, ఈరోజు రమ్మంటే వచ్చిన. ఖచ్చితంగా న్యాయం జరిగే దిశగా ప్రయత్నిద్దాం. మేమైతే పెద్దమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాం మేడం, మేము న్యాయం గురించే పోరాడుతున్నాం. అంటే మాకు న్యాయం జరిగిందంటే ఇంకా ఎంతో మందికి ఆశ పుడుతుంది, మీ వల్ల ఇలాంటి వాళ్ళ వల్ల న్యాయం జరుగుతుంది అంటే. పోలీసు ఖచ్చితంగా ఎంతో మందికి సుమన్ టీవీని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవరికి కూడా మాకు అదే నమ్మకం ఉంది, పెద్దమ్మ దయ వల్ల మాకు మీ వల్ల న్యాయం జరుగుతుంది. కనీసం మా పాపని మేము అనేది ఎవరు శాశ్వతం కాదు మేడం, మేము భూమి మీద శాశ్వతం కాదు. వాళ్ళైనా ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక ఇంటికి ఇవ్వాల్సిందే, మేమైనా ఒక ఇంటికి ఇవ్వాల్సిందే. మేము తల్లిదండ్రులము, ఆయన అన్న, వాళ్ళు పెంచుకున్న వాళ్ళు కూడా మాతో కలిసి ఉన్నా మాకు సంతోషమే. అందరం కలిసి కుటుంబ సభ్యులు, నేను ఇట్లా కూడా చెప్పిన, మేమంతా కుటుంబ సభ్యులం కలిసి ఉంటాం సార్, మా పాపను చూపించండి. మాకేం 10 మంది పిల్లలు, మాకు 10 మంది పిల్లలు లేరు, ఒక బాబు ఒక పాప, అన్న చెల్లెళ్ళు ఏదో రాఖీ పండుగ ఇట్లా ఒక అన్న ఉన్నాడు, నాకు చెల్లి ఉంది అనే ఇది ఉంటుంది అన్న, ఇదితో తిరుగుతున్నాం మేడం. మేము న్యాయం కోసం భగవంతుడి దేవల్ల, ఆ పెద్దమ్మ దేవల్ల న్యాయం జరుగుతాని ఇప్పుడు మాకు ఇక్కడికి వస్తే ఆశ పుట్టిందమ్మా. కలిసినాక మాకు న్యాయం జరుగుతుందని వాళ్ళు ఇప్పుడు అధికారులు భయపడుతున్నారు మా ఫోన్లు ఎత్తడానికి. చైల్డ్ వెల్ఫేర్ వెళ్ళినా సిఐ అయినా భయపడుతున్నారు, ఎందుకంటే వాళ్ళు తప్పు చేసారు కనుక. మేము తప్పు చేయలే, మేము చేస్తే మమ్మల్ని కోర్టుకు సబ్మిట్ చేయమని మేమే కోరుతున్నాం కదా మేడం. మేము అమ్ముకున్న నేరస్తులమే, కొన్న వాళ్ళు కూడా నేరస్తులే. ఇప్పుడు కోర్టు పర్మిషన్ లేకుండా కానీ రిజిస్ట్రేషన్ లేకుండా కొన్న వాళ్ళు కూడా నేరస్తులే, అమ్మిన వాళ్ళం మేము కూడా నేరస్తులమే, మేము కూడా శిక్షార్హులమే, మేము కూడా దానికి సిద్ధంగా ఉన్నాం కదా మేడం. అట్లాంటప్పుడు మీరు పోలీసులు న్యాయం చేయాలి కదా. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే దిశగా అయితే ప్రయత్నిద్దాం. సుమన్ టీవీ కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది. పాప ఆశ కలగాలంటే, న్యాయం కోసం పోరాడితే మీలాంటి వాళ్ళు ఉన్నారనే ఆశ ప్రతి ఒక్కరిలో కలగాలంటే, ఇప్పుడు ఈమె ఆత్మహత్య చేసుకునేది ఇప్పుడు మీకు దేవుడి వల్ల మీరు వచ్చి మేడం, ఇప్పుడు ఈమె ఆత్మహత్య చేసుకుంది అనుకో, మా పరిస్థితి ఎట్లా, నా పిల్లోడి పరిస్థితి, నా పరిస్థితి ఎట్లా మేడం. మాకు ఒక ఆడదిక్కనే ఉంటేనే కదా ఎవరికైనా కానీ. ఇప్పుడు బాబు, ఇప్పుడు నేను పనికి వెళ్తే బాబుని చూసుకోవడానికి ఎవరు ఉండాలా. విమలమ్మ తప్పు చేసింది, దానికి కళ్ళతో చూస్తామంటున్నాం మేడం. మా పాప ఎన్ని కష్టాలు పడ్డాయి మేడం. మీరు ఒకసారి వాళ్ళు అసలు మనుషులు అయితే ఆమెను పొదలాలు వేసిర్రు, ఇవి చూస్తే వాళ్ళకి కనికరం ముట్టలేదంటే నాకు అర్థం కాలేదు మేడం. ఇంత ముళ్ళ పొదలాలు అంటే అన్నం అనేది కూడా తినలేక
అన్నం తినలేక ఇంత కష్టపడి కన్నా కడుపు ఎంత ఉంటుంది వాళ్ళకి అర్థం కావాలి కదా మేడం. మేమేమంటున్నాం వాళ్ళ కాడ ఉన్న సంతోషమే అంటున్నాం కదా. మేమేమంటున్నాం వాళ్ళ మీద కేసు పెట్టండి సార్, మా పాపను మాకు దౌర్జన్యంగా తెచ్చేయాలి. వాళ్ళ కాడ మేము కన్న వాళ్ళము, వీళ్ళు పెంచిన వాళ్ళు, ఇగో అన్న ఉన్నాడని వాళ్ళ అన్న చెల్లెలు కలిసి ఉంటే చాలా. మీరైతే బాధపడుతున్నాం, ఖచ్చితంగా మీ పాప అయితే దొరుకుతుంది. చెప్పినమ్మా నా బిడ్డ కట్టులేదు అందరికి పోలీసులు చెప్పినమ్మా. మీరే ఒకరికొకరు ధైర్యంగా ఉండాలి. మీరు ఇన్ని రోజులు ఉంది మేడం, వీళ్ళు ఎప్పుడైతే డబ్బులు అడిగిరో మీకు ధైర్యం చచ్చిపోయింది. ఇక 3 నెలలు అయితే దొరకదు పాప అనేసరికి భయం పుట్టేసుకుంది. ఇప్పటి వరకు మనం వీళ్ళకి జరిగినటువంటి అన్యాయం గురించి విన్నాం, చూసాం కూడా. 16 సంవత్సరాలుగా వాళ్ళ బిడ్డను దూరం చేసుకుని ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో కూడా మనం అందరం చూడడం జరిగింది. ఒక పక్క మగపిల్లాడు కూడా సరిగ్గా ఆరోగ్య పరిస్థితి లేదు, మరో పక్క కూతురిని దూరం చేసుకున్నారు. ఆ బిడ్డ మాకు దగ్గరైతే చాలు, మాకు ఇంకేం అవసరం లేదు అంటూ కూడా ఆ తల్లిదండ్రులు పోరాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ మా యొక్క సమస్యని పరిష్కరించాలి, మా కోసం ముందుకు రావాలి అంటూ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు కూడా స్పందించట్లేదు అని చెప్తూ ఉన్నారు. ఆ దిశగా కూడా మనం ప్రయత్నం చేద్దాం, ఆ తల్లిదండ్రులకు న్యాయం జరిగే దిశగా ప్రయత్నిద్దాం.